హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కరకరలాడుతూ ఎంతో టేస్ట్గా ఉండే చెగోడీలు ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ కప్పు 250 ml ఉంది. 1 కప్పు వాటర్ వేసుకుని మరిగించాలి. మరుగుతున్నప్పుడు 1 స్పూను డాల్డా వేసుకోండి. డాల్డా వేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా, చాలా గుల్లగా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి. అదేవిధంగా 1 స్పూను వాము వేసుకోండి. డాల్డా లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా కలర్ కోసం పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మరిగించాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో కప్పుడు మైదాపిండి వేసుకోండి. మైదాపిండి వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని ఇదంతా వేరే గిన్నెలోకి తీసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే, చేయి కాలుతూ ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. నాకైతే చేయి కాలుతుందండి, అయినప్పటికీ కలుపుతున్నాను. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటాయండి చెగోడీలు. స్మూత్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అన్నీ సమానంగా రావాలంటే ఏదైనా జంతికలు పట్టం ఉంటుంది కదా, అది తీసుకుని దానికి మొత్తం ఆయిల్ రాసుకోవాలి. లోపల బయట కూడా ఆయిల్ రాసుకుని ఏదైనా కొంచెం హోల్ పెద్దది ఉంటుంది కదా, అలాంటి ప్లేట్ ఒకటి తీసుకుని అది లోపల పెట్టేసుకోవాలి. లోపల పెట్టేసుకుని మనం ముందుగా కలుపుకున్న ఈ ముద్ద అందులో పెట్టుకోవాలి. పెట్టుకుని కొంచెం కొంచెం పెట్టుకొని మనం జంతికలకి ఒత్తుతాం కదా, అలా ఒత్తుకోవాలి. ఇలా పాముల్లాగా 2-3 హోల్స్ ఉన్నాయైనా పర్వాలేదు. నాకైతే ఒకటి ఉన్నదైతేనే కొంచెం పెద్దగా అనిపించింది, దీంతో ఒత్తుకుంటున్నాను. ఈ విధంగా ఒత్తుకోవాలి. అన్నీ ఒకేసారి ఒత్తేసుకుని చుట్టుకోవచ్చు, లేదా కొంచెం కొంచెం ఒత్తుకుని చుట్టుకోవచ్చు, ఎలాగైనా పర్వాలేదు. ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా చుట్టుకోవాలి. అన్నీ రింగ్స్లా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకోవాలండి. ఒకవేళ జంతికలు పట్టం లేకపోతే కనుక మనం కొంచెం కొంచెం పిండి తీసుకుని చేత్తో అయినా ఒత్తికిని చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేత్తోటైనా పాముల్లా ఒత్తికిని చేసుకోవచ్చు. ఎలాగైనా మనకి షేప్ అలా కరెక్ట్గా వస్తే సరిపోతుంది. లేదా ఏదైనా చపాతీ పీడ మీద తీసుకుని ఇలా పాముల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇవి కూడా చుట్టుకోవచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత ఇవి కూడా ఇలానే చుట్టుకోవచ్చు. ఎలా చేసుకున్నా మనకి పిండి కరెక్ట్గా ఉంటే ఇరగకుండా కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా తయారు చేసుకోండి. అన్నీ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుని, మొత్తం నేనైతే ముందుగానే అన్నీ తయారు చేసుకున్నాను. ఇలా తయారు చేసేసుకుని అన్నీ ఒకసారి పక్కన పెట్టేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాలి. కాగిన తర్వాత ఏదైనా గరిటె ఇలా పెట్టుకుని ఒకసారి వేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ వేసుకున్నప్పుడు సరిగా ఆయిల్ కాగకపోయినా బరువుకి అడుక్కెళ్ళిపోయి అంటుకుంటాయి. తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసేసుకుని ముందైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. తర్వాత వెంటనే కదపొద్దండి, కొంచెం వేగిన తర్వాత కదపండి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం టు లోలో పెట్టుకోండి. ఫ్లేమ్ అయితే లో టు మీడియంలో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి. మరీ హైలో పెట్టుకున్న లోపల పైన అయితే మాడిపోతాయి. అదే లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఆయిల్ పీల్చుకుంటాయి. అలా కాకుండా లో టు మీడియంలో పెట్టుకుని వేయించుకోండి. అన్నీ సమానంగా వేగుతాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇలా అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుని మన ఆయిల్కి తగ్గట్టు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అన్నీ వేసుకుంటే చెగోడీలు రెడీ అయిపోతున్నాయండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే నువ్వులు వేయలేదు. నువ్వులు వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. అసలు ఎక్కడ కూడా ఒకటి కూడా విడిపోలేదు, చాలా బాగా వచ్చాయి.
అంతేనండి, చేగోడీలు రెడీ. చాలా క్రిస్పీగా, చూసారా, చాలా క్రిస్పీగా, చాలా గుల్లగా ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.